హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ టూ సిస్టర్స్. ఈ మూవీ 1 hour 27 minutes తో యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ లైన్ ఏంటంటే, అక్కా చెల్లెలు ఉంటారు. అక్కా చెల్లెల్లో ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగుండదు. ఇది ఇలా ఉండగా వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంటికి వెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది, అది ఎవరిల్లు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ పర్లేదు గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ గైస్ చూడొచ్చు. 1 or 2 సీన్స్ డిస్టర్బ్ చేయొచ్చేమో, మరీ అంతగా ఏముండవు, నార్మల్ గానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్ లోనే ఉంటుంది. బ్రైట్‌నెస్ కొంచెం ఎక్కువ పెట్టుకొని చూడండి. లేకుంటే నైట్ సీన్స్‌లో మనకు సరిగ్గా కనిపించదనమాట అక్కడ ఏం జరుగుతుంది అనేసి. మూవీలో తీసుకున్న స్టోరీ అయితే బాగుంది గైస్. కాకపోతే ఎగ్జిక్యూషనే కరెక్ట్‌గా లేదు. అందువల్ల కొంచెం డల్ అనిపించింది. నాకు నచ్చనిదేంటంటే మూవీలో క్లైమాక్సే అంతగా వర్త్ ఇట్‌గా లేదు. కాకపోతే క్లైమాక్స్‌లోనే ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బావుంటుంది గైస్. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే మిమ్మల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది. చాలా బావుంటుందిది. స్టార్టింగ్ 1 అవర్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి గైస్. నార్మల్‌గా అంటే భయపెడదాం అన్నట్టుగా ఉంటాయన్నమాట సీన్స్. నార్మల్‌గా ఉంటాయి అవైతే. ఇది హారర్ మూవీయే కానీ మనకెక్కడ భయమేయదనమాట. అంతా నార్మల్‌గా ఉన్నట్టే ఉంటది. బట్ మూవీ వోళ్ళు మాత్రం ట్రై జేశారు మనల్ని భయపెట్టాలి అనేసి. బట్ మనం మాత్రం భయపడం. నాకు నచ్చిందేంటంటే మ్యూజిక్ మాత్రం భలే యూజ్ చేసుకున్నారు గైస్ వీళ్ళైతే. ఒక సీన్ మనల్ని భయపెడదాం అనుకున్నప్పుడు స్టార్టింగ్ స్లోగా వస్తది మ్యూజిక్కు. అలా వెళ్తుండగా అలా బీజీఎం పెంచుతా ఉంటాడు. అలా బీజీఎం పెట్టినప్పుడు మనకు కొంచెం టెన్షన్ వస్తా ఉంటదనమాట. అది కొంచెం నచ్చింది. మీకు క్లైమాక్స్ అయితే ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు. నాకైతే అంత వర్త్ ఇట్‌గా అనిపించలేదనమాట. అసలు నమ్మబుద్దే గాలేదు. ఏంట్రా ఇలా గూడా అవుతుందా అనిపిచ్చింది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. నైట్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీలో అయితే మనకెక్కువ జనాలుండరు. ఓన్లీ అక్కా చెల్లెల్లోనే మూవీ మొత్తం అలా నడుస్తూ ఉంటుందనమాట. ఎప్పుడో రేర్‌గా మనకి వేరే వాళ్ళు కనపడతారు. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపిచ్చింది. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2/5.